భూమి మీద అధిక శాతం సముద్రాలు అయితే అందులో 30% కవర్ చేసేది పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. పసిఫిక్ అనే మాటకు అర్థం ప్రశాంతత అని. పోర్చుగీస్ నావికుడు ఫెర్డినాండ్ మెగెల్లన్ ఈ సముద్రానికి మార్ పసిఫిక్ అని పేరు పెట్టాడు. దాని అర్థం ప్రశాంతమైన సముద్రం అని. ఈ సముద్రం ఎంత పెద్దదంటే 7 ఖండాలలోని భూమి కూడా దీంతో పోల్చుకుంటే బాగా చిన్నవి. రింగ్ ఆఫ్ ఫైర్ కూడా పసిఫిక్ ఓషన్లోనే ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే కొన్ని 75,000 అగ్నిపర్వతాలు ఒక రింగ్ లాగా ఫామ్ అయి ఉంటాయి. ప్రపంచంలోని అధిక శాతం ద్వీపాలన్నీ పసిఫిక్ ఓషన్లోనే ఉన్నాయి. అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్, ప్రఖ్యాతిగాంచిన హవాయితో కలిపి ఇక్కడున్న ద్వీపాలు మొత్తం 25,000. సముద్రంలో ఉండే గోరువెచ్చని నీళ్ల వల్ల ఇక్కడ ఎన్నో పగడపు దీవులు కూడా ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ కూడా ఇక్కడ నెలకొని ఉంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ 3 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశమైన ఛాలెంజర్ డీప్ మరియానా ట్రెంచ్లో ఉంది. ఇది ఎంత లోతుగా ఉంటుందంటే మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కూడా ఇందులో మునిగిపోతుంది. ఇక్కడి వాతావరణం కూడా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. ఈక్వెటర్కి దగ్గరగా వాతావరణం వెచ్చగా ఉంటే పోల్స్కి దగ్గరగా చాలా చల్లగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.